కావేరిని ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ పెడుతూ మానసికంగాను శారీరకంగాను కుమిలిపోయేలాగా కుంగిపోయేలాగా చేస్తూ ఉన్నాడు ఈ దేవ. ఇప్పుడు చిన్ని దూరం అయింది, అన్నయ్య దూరం అయిపోయాడు, బాలరాజ్ జైల్లో ఉన్నాడు. ఏం చేయలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ కావేరికి ఈ దేవ చీరను పంపించి తన అవసరం ఏంటో తెలియజేస్తాడనమాట. చీర సారా ఎందుకు పంపిస్తారు నీకు ఆ మాత్రం తెలీదా అంటూ, అంటే తన తప్పుడు ఉద్దేశాన్ని ఆ చీర రూపంలో పంపించాడనమాట. చీరలు ఎందుకు కట్టుకుంటారు, నగలు ఎందుకు పెట్టుకుంటారు, రెడీ అయ్యి ఎందుకు నా దగ్గరకు వస్తారో తెలీదా అన్నట్టు మాట్లాడతాడనమాట. ఆయన అంత తప్పుగా మాట్లాడిన దేవాన్ని కావేరి చంపేసేంత కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తనకు అండగా ఉన్న అన్నయ్య చనిపోయాడు, బాలరాజు జైలుకి వెళ్ళిపోయాడు, చిన్ని దూరం అయిపోయింది. ఇప్పుడు సరళ కుటుంబాన్ని కావేరియే చూసుకోవాలి. ఆ చీరను చూస్తూ ఉంటే కావేరికి కోపం రగిలిపోతూ ఉంటుంది. ఒక కాళిక మాతలాగా మారిపోయి వాడిని చంపేద్దామా అన్నంత కోపం అయితే వస్తూ ఉంటుంది. ఈ దేవాకి మొదటి నుంచి కావేరి మీద ఒక తప్పుడు ఉద్దేశమే అనమాట. దాన్ని ఎలా అయినా లొంగ తీసుకోవాలని ఆ ఇదితోనే పార్వతిని చంపేశాడు. అలాగే బాలరాజ్ని ఇప్పుడు ఇది ఎలా అయినా సరే ఈ టార్చర్ తట్టుకోలేక డైరెక్ట్గా నాకు వచ్చి లొంగిపోతుంది, వేరే ఆప్షన్ లేదు అంటూ దేవా ఇలా టార్చర్ పెట్టడం అయితే మొదలుపెట్టాడు. దేవా చేస్తున్న ఈ వికృతాలన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఏసీపీ విజయ్ రంగంలోకి దిగాల్సిందే మరి.